వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందులు మొదలవుతాయి. చెరువులను తలపించే రోడ్లు, నాలాలు ఉప్పొంగడంతో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. వీటికి తోడు భారీ వృక్షాలు సైతం నేలకొరిగి నగరవాసులను బెంబేలెత్తిస్తుంటాయి. కొన్ని సమయాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు హైదరాబాద్ పౌరులు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని పలు భారీ వృక్షాలు ప్రమాద కంటికలు మోగిస్తున్నాయి. ఇదే ఇవాల్టి 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు ప్రమాదాలు నాలాలు, మ్యాన్హోల్సే కాదు చెట్ల వల్ల కూడా జరుగుతాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడిపోయిన కారణంగా అనేక మంది ప్రమాదాలకు గురవుతుంటారు. అదేవిధంగా కరెంటు లైన్స్ మనం చూసాం. ఇటీవల కాలంలో కరెంటు లైన్ కారణంగా ఇద్దరు తల్లి కూతురు మరణించినటువంటి పరిస్థితి. అంటే ఆ చెట్టు ఇరిగిపోయి లైన్ పైన పడిపోయింది, ఆ లైన్ వచ్చి కార్ పైన పడిపోయింది. దాన్ని తొలగించేటువంటి క్రమంలో ఇద్దరు తండ్రి కూతురు మరణించినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూడొచ్చు. ఇక్కడ ఆదర్శ్ నగర్ వద్ద ఉండేటువంటి ఒక చెట్టు కూడా అదే విధమైనటువంటి ప్రమాదభరితంగా ఉంది. పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. గాలి తీవ్రమైనటువంటి గాలులు వచ్చాయంటే చాలు ఇరిగి పడిపోయేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఆ పక్కనే విద్యుత్ కేబుల్స్ ఉన్నాయి. ఆ విద్యుత్ కేబుల్స్ పైన పడిపోతే అది కూడా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి చెట్లను గుర్తించి అధికారులు వాటిని తొలగించాలి. వర్షాకాలంలో ఇలాంటి చెట్లు గాలి వచ్చినప్పుడు ఇరిగి పడిపోతుంటాయి. చాలామంది వాహనదారులు ఈ రోడ్డెంబడి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళపైన టూ వీలర్స్ కానీ, కార్లు కానీ, ఆటోలో కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ పైన పడిపోతే వాళ్ళు ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనం గతంలో చూసాం, పక్కనే ఉండేటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఒక చెట్టు ఇరిగిపోయి ఆటో పైన పడిపోతే మొహమ్మద్ గౌస్ అనేటువంటి వ్యక్తి 2023లో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అంటే ఈ విధమైనటువంటి ప్రమాదాలు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇవన్నీ కూడా ఫుట్పాత్ల పైన పెరుగుతుండడం కారణంగా వాటి వేర్లు ఎక్కువగా భూమిలోకి వెళ్ళవు, కేవలం పైన మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎక్కువ గాలులు వస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చేటువంటి గాలులు కూడా గంటకు 50 నుంచి 60, 70 కిలోమీటర్ల వేగంతో చాలా సందర్భాల్లో గాలులు వస్తుంటాయి. అలాంటి గాలులు వచ్చినప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో చెట్లు పడిపోతుంటాయి. కాబట్టి అధికారులు ఏవైనా చెట్లు వంగి ఉన్నా, అవి ప్రమాదభరితంగా ఉన్నా, లేదంటే పూర్తిగా ఎండిపోయి ఈ విధంగా ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగించినప్పుడు మాత్రమే సిటిజన్స్ కొంత సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే వర్షాకాలంలో వరదలు, అదేవిధంగా నాలాలు, మ్యాన్హోల్స్తో పాటు చెట్ల ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హైదర్గూడ ప్రధానమైనటువంటి రోడ్డు దగ్గర ఉన్నాం. ఈ హైదర్గూడలో కూడా ఒక భారీ వృక్షం సగం ఎండిపోయి సగం మిగిలిపోయినటువంటి వృక్షం మనం చూడొచ్చు. ఇది కూడా చాలా ప్రమాదకరంగా మారింది. రోడ్డు సైడే, రోడ్డు పక్కనే ఇది ఉంది. ఒకవేళ గట్టి గాలి వచ్చి పడిపోతే ఈ కొమ్మలన్నీ కూడా రోడ్డు పైన వెళ్ళేటువంటి వాహనదారుల పైన పడిపోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా పైన కూడా మనం చూడొచ్చు విద్యుత్ తీగలు ఉన్నాయి. చాలా హెవీ లైన్, విద్యుత్ లైన్ ఉంది. ఆ లైన్ పైన కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల కూడా పక్కన విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రమాదాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే హైదర్గూడలో ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ల దూరంలో ఉండేటువంటి సిగ్నల్ వద్ద ఇలాంటి చెట్టు కూలిపోయి ఆటో డ్రైవర్ చనిపోవడం జరిగింది. అసలు అధికారులు ఇలాంటి చెట్లను వెంటనే, అంటే వర్షాకాలం కంటే ముందే తొలగిస్తే ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ విధంగా ఎండిపోయిన చెట్లు కానీ, లేదంటే సగం సగం ఎండిపోయి ఆ కొమ్మలు ఎండిపోయి ఉండేటువంటి ప్రమాదకరంగా మారినటువంటి చెట్లు కానీ గాలి ఎక్కువగా వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇరిగి కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చెట్లను ఎక్కడికక్కడ అధికారులు తొలగించాలి ఎండాకాలం కంటే ముందే. ఇటు హైదరాబాద్ కానీ, లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యూబీడీ సిబ్బంది కానీ ఈ అంశాలపైన ఫోకస్ చేయాలి. లేదంటే చాలా చిన్న ప్రమాదాలకు, అంటే చిన్న వచ్చేటువంటి గాలి లేదా వర్షాలకి సిటిజన్స్ ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నిత్యం రద్దీగా ఉండేటువంటి ఇందిరా పార్క్ రోడ్డు దగ్గర ఇప్పుడు నేనున్నా. ఈ ఇందిరా పార్క్ రోడ్డుకు ఇరువైపులా భారీగా చెట్లు ఉంటాయి.
అయితే ఈ చెట్లు కూడా వర్షాలు వచ్చినప్పుడు ఆ పైన ఎండిపోయినటువంటి కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి వాహనదారుల పైన పడి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. గడిచిన ఏడాది ఇక్కడే ఇందిరా పార్క్ ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే పైనుంచి చెట్టు కొమ్మ ఇరిగిపడి ఒక వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తుంటాం ఈ విధంగా చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఉండేటువంటి చెట్ల విషయంలో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి ఇటువైపు మనం చూస్తున్నటువంటి ఈ ట్యాంక్ బండ్ వైపు ఉండేటువంటి చెట్లను కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయి అంటే సగం సగం ఎండిపోయి ఆ కొమ్మలన్నీ కూడా ఎప్పుడు గాలి ఎక్కువగా వస్తుందో అవి ఇరిగిపడి కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఆ విధంగా నడుచుకుంటూ పోయేవాళ్ళు కానీ అదేవిధంగా వాహనాలు మనం చూడొచ్చు రోడ్డు మీద ఎంత రద్దీ ఉంటుందంటే ఇక్కడ బంపర్ టు బంపర్ మూవ్ అవుతుంటాయి. చాలా సందర్భాల్లో అసలు ఎస్కేప్ కావడానికి కూడా వీలు కాదు. అంటే ఆ 2 వీలర్ మీద పోయే వాళ్ళు చూసినా దాన్ని వేగంగా ముందుకు వెళ్ళిపోయి తప్పించుకుందాం అనేదానికి కూడా తప్పించుకున్నటువంటి ఆ పరిస్థితిలో ఇక్కడ ఈ చెట్లు ఉంటాయి, అదేవిధంగా ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో అధికారులు ఇటు జిహెచ్ఎంసీలో అదేవిధంగా సిఎంసీలో మల్కాజ్గిరి కార్పొరేషన్లో యూబిడి సెక్షన్ ఉంటుంది, అర్బన్ బయోడైవర్సిటీ సెక్షన్ ఉంటుంది. అందులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ చెట్ల సంరక్షణను చూస్తుంటారు. అదేవిధంగా పాడైపోయినటువంటి చెట్లు ప్రమాదభరితంగా మారినటువంటి చెట్లన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే. ఇక వారితో పాటు హైడ్రాకు సంబంధించి ప్రధానంగా వర్షాకాలంలో హైడ్రా ప్రత్యేకంగా టీమ్స్ను ఏర్పాటు చేస్తుంది. అందులో డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా డిజాస్టర్ జరిగినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పౌరులకు ఇబ్బందులు లేకుండా ప్రాణాలు కాపాడే విధంగా ప్లాన్ చేస్తుంటారు. అయితే వాళ్ళు కూడా కొంచెం ఖాళీ సమయాల్లో వర్షాలు రాని సమయంలో ఇలాంటి వాటన్నింటినీ కూడా కట్ చేసినట్లయితే సిటిజన్స్ ప్రమాదాల బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ చెట్లు నేల కొరిగి ట్రాఫిక్ సమస్యలు లేదంటే ఇతర సమస్యలు ఏవైతే విద్యుత్తు తీగలపైన పడి వాటి ద్వారా విద్యుత్తు సరఫరా వచ్చి ఆ విధంగా ప్రమాదాల బారిన పడి చనిపోకుండా గతంలో చూస్తే కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా వచ్చినటువంటి దంపతులపైన ఒక చెట్టు పడిపోతే భర్త అక్కడికక్కడ మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయి. ఈ విధంగా హైదరాబాద్ నగరంలో చెట్లు కూలడం వల్ల కరెంటు షాక్లతో చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. వర్షాకాలంలో ఒకవైపు నాలాలు, ఒకవైపు మ్యాన్హోల్స్, ఒకవైపు ట్రాఫిక్ సమస్యలు ఇవన్నిట్లలో ఇబ్బందులు పడుతున్నటువంటి పబ్లిక్ చెట్ల ద్వారా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ అంశంపైన అధికారులు ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ప్రమాదభరితంగా ఉండేటువంటి చెట్లను అన్నింటినీ కూడా తొలగించడం కానీ లేదంటే ట్రిమ్మింగ్ చేయడం కానీ చేసినట్లయితేనే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సిటిజన్స్ ప్రాణాలకు అంటే ప్రమాదాలకు బారిన పడకుండా అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోకుండా ఉండేందుకోసం అవకాశం ఏర్పడుతుంది.